60 ఇళ్ళే ఉన్న చిన్న గ్రామం చుట్టూ చీకట్లు కప్పుకున్న రాత్రి అది. గ్రామం మధ్య ఉన్న ఎల్ల చెట్టు వందేళ్ల నుండి అక్కడే నిలబడి ఉంది. కాని ఆ చెట్టు గురించిన మాటలు మాత్రం జనాల హృదయాల్లో భయాన్ని నింపేవి. గ్రామస్థులు చెప్పుకునే కథ ఒకటి. ఆ ఎల్ల చెట్టు గుండెలో ఒక డెవిల్ ఉండి, రాత్రిళ్ళు బయటకు వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చే వాళ్లను భయపెడుతుందని. ఆ కథలను నమ్మని ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నాడు, అది మధు, 17 ఏళ్ల తెలివైన యువకుడు. అతడికి ప్రేతాత్మలంటే, భూతాలంటే నవ్వే అలవాటు. చెట్టు దగ్గర డెవిల్ ఉందట, ఇదంతా పెద్దవాళ్లు సృష్టించిన పిచ్చి కథలు అని అందరినీ ఆటపట్టించేవాడు. ఒకరోజు రాత్రి, గ్రామంలోని చిన్న పిల్లలు భయంతో మధువుతో చెప్పారు. అన్నా, నిన్న రాత్రి ఎల్ల చెట్టు దగ్గర ఎవరో నవ్వినట్లు వినిపించింది. చాలా భయంగా ఉంది. మధు నవ్వుతూ, సరే, ఈ రోజు రాత్రి నేనే వెళ్ళి చూద్దాం. మీ డెవిల్ నిజంగా ఉంటాడో లేదో అన్నాడు. అలా అర్ధరాత్రి, మధు చేతిలో లాంతరు పట్టుకుని ఎల్ల చెట్టు వైపు బయలుదేరాడు. చుట్టూ గాలి ఊదుకుంటూ చెట్టు ఆకులు శబ్దం చేస్తుండగా, ఆ శబ్దం చెవుల్లో భయాన్ని పోయడానికి బదులు మరింతగా దింపేది. కాని మధు నిలకడగా ముందుకు సాగాడు. చెట్టుకి దగ్గరగా వెళ్లగానే, ఒక్కసారిగా చల్లగాలి దూసుకొచ్చింది. లాంతరు కాంతి నీరసంగా కంపించింది. చెట్టు గుండెలో ఉన్న పెద్ద గుహలాంటి పాళెం నుండి ఒక నీలి వెలుగు మెరిసింది. అప్పుడు మధు విన్నాడు, ఒక పెద్ద నవ్వు. హాహాహా, ఎల్లా మధ్య డెవిల్ను వెతుకుతున్నావా? మధు గుండె బలంగా కొట్టుకుంది. కాని అతడు వెనకడుగు వేయలేదు. ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సమాధానం మాత్రం నవ్వే. లాంతరాన్ని పైకి ఎత్తి గుహలోకి చూపుతున్నప్పుడు, ఒక పెద్ద నీడ అతని ముందు కదలింది. మధు ఆశ్చర్యంతో వెనక్కి తగ్గగా, ఆ నీడ బయటకు వచ్చింది. కాని అది డెవిల్ కాదు, ఒక పాత మనిషి. భయపడ్డావా బాబూ అని అతను అడిగాడు. మధు ఆశ్చర్యపోయాడు. ఆ మనిషి చెప్పాడు, నేను ఈ చెట్టు దగ్గరే ఉంటాను. నాకది ఆశ్రయం. జనాలు నన్ను డెవిల్ అని అనుకుంటుంటారు. కాబట్టి వాళ్లను భయపెట్టి దూరం ఉంచుతాను. మధు నవ్వేశాడు. మరుసటి రోజు గ్రామస్థులకి అసలు నిజం చెప్పాడు. ఆ రోజు నుండి ఎవరూ ఎల్ల చెట్టు దగ్గర డెవిల్ ఉందని నమ్మలేదు. కాని అప్పుడప్పుడు, రాత్రి నిశ్శబ్దం కమ్ముకున్నప్పుడు, ఆ చెట్టు దిగువ నుండి వచ్చే నవ్వు మాత్రం, ఎవరికో భయం కాకుండా, ఒక రహస్యమైన కథను గుర్తుచేసేది.